అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నారు. ఆ! ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంటదిగా, మన చేతిలో ఏముంటది? ఈ సోషల్ మీడియా గవర్నమెంట్ కంటే పవర్‌ఫుల్. ఆ! అది సో, అదే మీకు గదా! తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదంతా చేస్తుంటేనే ఆమె బయటకొస్తా ఇప్పుడు ఫస్ట్ ఏమన్నది, మా తమ్ముడు అమాయకుడు, వీడు పైసలు లెక్క పెట్టే ఫేసా అది ఇది అని మాట్లాడింది అంతా మంగ్లీ. మామ చూతే మాటలు మాట్లాడితే కుదరదు. ఆ! ఆమె ఇక్కడొచ్చింది, ఫోటోలున్నాయి, ప్రూఫ్‌లున్నాయి. అవును. వాళ్ళ చెల్లెకి ఆల్రెడీ డ్రగ్స్ విషయంలో కూడా దొరికింది. హ్మ్. వీళ్ళ పార్టీకి పోయినప్పుడు, ఈవిడ బర్త్‌డేకి పోయినప్పుడు డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు. దొరికింది. హ్మ్. వాళ్ళు దొరికింది, వీళ్ళు దొరికింది. అంతా అక్కడి నుంచి క్లోజ్ అయింది. హ్మ్. మళ్ళీ మాకు తెలవదు, మా తమ్ముడు అమాయకుడు, డబ్బులు లెక్క పెట్టడం ఇలాంటియన్నీ చూతే మాటలు మాట్లాడితే జరగవు. హ్మ్. ఏదైనా సరే, ఏ ప్రభుత్వాన్నైనా ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలకు న్యాయం చేయండి. మీకు హ్మ్. చేత కాకుంటే వదిలేయండి. మా హ్మ్. పని మేము చూసుకుంటాం. ఆమెకు ఎట్లా పట్టుకోవాలో మాకు తెలుసు. ఆమె కంటే పెద్దోళ్ళు ఎట్లా పట్టుకోవాలో మాకు తెలుసు. హ్మ్. అయితే అయితది, లేకుంటే కాదు. హ్మ్. ఆ సంగతి మేము చూసుకుంటాం. లేకుంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే వదిలేయాలి. హ్మ్. ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తుంది ప్రభుత్వం? దగ్గర దగ్గర నెల రోజులయింది. హ్మ్. ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇంకా ఏదైనా ఫర్దర్‌గా అడగాలనుకుంటే మేము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఓకే. అంటే ఇప్పుడు బాలాజీది ఇది ఇల్లు. సో, మధుది ఈ ఊరు గాదు. ఇక్కడ ఆయనకేం మధు జాగలేదు. ఇదే ఇల్లు. ఇదే మధు ఊరు. అవతల ఇల్లు చంద్రం. ఆహా! మధుది. ఇల్లుంది. ఆ! కానీ ఫస్ట్ వాళ్ళకి జాగలేదు, ఇల్లు లేదంట గదా! ఏం లేదు. ఆ! అంతా ఎక్కడ కోళ్ళ ఫామ్‌లో షెడ్ చేసిండు. అది కోళ్ళ పెండ ఎత్తడం, అది ఎంత ఎత్తడం ఏదో ఒకటి. దేంట్లో ఫస్ట్ ఏదో కంపెనీలో చేసిండు. అక్కడి హ్మ్. నుంచి ఫైనాన్స్‌గా ఏదో ఒకటి చేసుకొని అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తండవాళ్ళకు ఇట్లా జరుగుతుంది. ఇట్లా చేస్తున్నా అనే ఉద్దేశంతోటి తండవాళ్ళని అంతా మభ్యపెట్టి తండవాళ్ళని ఇట్లా జరుగుతుంది. ఫైనాన్స్ ఉంది. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఫస్ట్ 4 సంవత్సరాలు ఖచ్చితంగా మంచిగా నడిసింది. ఆ! రూ. 10 ఇంట్రెస్ట్‌తోటి. ఓకే. దాని తర్వాత హెవీగా అయింది. హ్మ్. జనాలు ఇవ్వడం, డబ్బులు రావడం హెవీగా అయ్యేసరికి ఈ విధంగా బయటకొచ్చి ఇప్పుడు తెలిసింది వాళ్ళ గురించి. ఓకే. అంటే ఈ ఫైనాన్స్ ఇది తెలిసినప్పుడు అంటే మీరు ఇయ్యాలనుకున్నారా డబ్బులు? నేను గూడా ఇయ్యాలనుకున్నా. నేను గూడా బీఈడీ అయిపోయింది. నేను గూడా ఆ! ఎందుకంటే డబ్బులొస్తున్నాయి. అదే. రూ. 10 ఇంట్రెస్ట్ ఎవరికైనా ఆశ ఉంటది. అవును. నేను 2, 3 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫెయిల్ అన్న ఆ! బాలాజీ యాక్చువల్ చెప్పాలంటే హ్మ్. నీలగిరి కాలేజీలో ఇంటర్ సప్లీ రాసి నీలగిరి కాలేజ్ నల్గొండలో చదివి ఉండాడు. ఆ! వాడు రోజు క్యాటరింగ్ కి ఐస్ క్రీమ్ స్కూప్ వేయడానికి పోయేటోడాడు. ఆ! రోజు మేము ఓకే. చూసేది. ఆ! వాడు ఒక్కొక్క టైంలో నా బట్టలు వేసుకొని తిరిగేటోడాడు. ఆ! అలాంటోడు ఒక షిఫ్ట్ డిజైర్ తారు ఫార్చునర్ లో వస్తే ఎవరికైనా వీడు ఏం చేస్తుండు, అవును. ఏం చేస్తున్నా అని ప్రతిరోజు మేము అడిగేది కలిసినప్పుడు. నీకెందుకు, నీకు వడ్డీ కావాలి, హ్మ్. నీకు ఒకటి ఇస్తే 2 చేస్తా డబ్బులు, హ్మ్. 10 లక్షలకి 20 లక్షలు చేస్తే ఇస్తా అని ఆశ పెట్టించిండు. హ్మ్. జనాలు ఇవ్వకుండా ఎట్టుంటారన్న. నార్మల్ గా ఉండేటోడు వాళ్ళ నాయన ఆటో డ్రైవర్. హ్మ్. ఆటో డ్రైవర్ వాళ్ళ కొడుకు నాయనకు ఫార్చునర్ చుట్ట లో దొరకలే తిరుగుతాడు. తాగడానికి. హ్మ్. చుట్ట దొరకలే. అక్కడక్కడ అడిగిండు ఆయన చుట్ట. హ్మ్. ఇప్పుడేమో బీడీలు, సిగరెట్లు పెద్ద పెద్ద అన్ని